అబ్బా! వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి. ఆ టేస్టే వేరుంటుంది. ఈ రెసిపీ అనేది ఆంధ్ర స్టైల్‌లో చేస్తున్నాను. ఏ విధంగా ఉంటుందో మీరు ట్రై చేయండి. చూడండి దీనికి ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 చెంచాల ధనియాలనేది వేసుకున్నాను. ధనియాలని కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అవి కూడా కొంచెం గోల్డిష్‌లోకి వచ్చాక నువ్వులు అనేది హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, చిన్న ఆవాలు కానీ పెద్ద ఆవాలు కానీ ఏవైనా వేసుకోండి. వీటిని గోల్డిష్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గసగసాల వేసుకొని వీటిని బాగా వేయించుకోండి. మనకి మసాలా పెట్టి చేస్తే ఉంటుందండి కర్రీ. అవి వేగాక పక్కకు తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో ముక్కలు ఈ విధంగా కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొబ్బరి పొడి. ఎందుకంటే కొబ్బరి పొడి మనం కొబ్బరికాయ అనేది అంటే కొబ్బరి కాల్చి వేసుకోవాలి. కానీ కాల్చి వేసుకోవడానికి గ్యాస్ మీద స్మెల్ అనేది వస్తుంది కదా, పొయ్యిలో అయితే ఇంకా టేస్ట్ వేరు ఉంటుంది. కానీ మనకు కొబ్బరి పొడి కాల్చేంత లేదు కాబట్టి కొబ్బరి పొడి టమాటాలలోనే వేసుకున్నాను. ఈ ముందుగా మనం తీసుకున్న మిక్సీ బౌల్లోకి ఇవన్నీ ఉన్నాయి కదా మసాలాలు, ఆ మసాలాల్లోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని చిన్న ఎల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు అనేది తీసుకోకుండా వేసుకోండి. అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. దాన్ని మిక్సీ మొత్తం పట్టేసుకునేటప్పుడు మధ్యలో మనము మసాలాలు ఉంటాయి కదా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎలాచి, ఇవి మనకు సరిపడా ఘాట్ అనేది వేసుకొని ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకోండి. అంతే అండి, మసాలా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేపల కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ అనేది వేసుకుంటున్నాను. వేసుకొని ఈ విధంగా కొంచెం గోల్డిష్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఈ పసుపు యాడ్ చేసుకునేది హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం దీంట్లో వేసుకోండి. మిక్సీలో మనకి మసాలా అనేది ఉంటుంది కదా, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి వేసుకోండి. ఇలా మనకు మసాలా మొత్తం ఆయిల్లో ఉడకాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే అల్లం వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 5 మినిట్స్కి మనము చేపలకి ఉప్పు, పసుపు అనేది వేసి వాష్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉప్పు, పసుపు వేసి కడిగిన చేపలు ఉన్నాయి కదా, ఆ చేపల్ని దీంట్లో ఇప్పుడు మనం గ్రేవీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీలో వేసుకోండి. ఈ మసాలా పట్టించి చేస్తే ఉంటుందండి ముక్క స్వర్గంలో తొలినట్టు ఉంటుంది ఆ ముక్క తింటుంటే. అలాగే కొంచెం కారం చల్లుకోండి దీని మీద. ఇలాగే కారం అనేది, ఉప్పు, మసాలా మొత్తం మనకి ముక్కలకు పట్టేస్తుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 to 10 మినిట్స్ వరకు మసాలాలో ఉడికించుకోండి. మనం చింతపులుసు అనేది ముందుగా మనకి పులుపుకు తగ్గట్టుగా చింతపులుసు అనేది నానబెట్టుకొని ఈ విధంగా చింతపులుసు చేసుకొని దీంట్లో వేసుకోండి. వేసుకున్నాక మీరు కదిపినా కానీ ముక్క అనేది ఏం పాడవదండి, అలా ఏమీ ఉండదు. చాలా ముక్క అనేది కూడా కొంచెం కూడా కదలకుండా చాలా టేస్టీగా అవుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. మీకు కావాల్సినంత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా కలుపుకోండి. ఎలా పడితే అలా కదిపితే చేపలు ముక్కలు గుల్లలుగా అయిపోయి టేస్ట్ అనేది ఉండదు. సో జాగ్రత్తగా ముక్క అనేది పాడవకుండా నెమ్మదిగా కలుపుకోండి.
కొంచెం కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోండి. ఇది మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలాలో ముక్క అనేది ఉడికింది కాబట్టి ముక్క టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే బాగుంటుందండి. ఒకవేళ మీకు చేపల కూర అనేది మనం ఈరోజు చేసింది నైట్ తిన్నా కానీ బాగుంటుంది. అంటే హాఫ్ డే పాటు ఉంచుకొని తింటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చూడండి ముక్కలు అనేవి కూడా ఉడికిపోయాయి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం వాటర్ వేసుకున్న తర్వాత ఉడికాయి కదా, ముక్కలకు కూడా మసాలా అనేది పట్టేసింది కదా. అంతే అండి, సింపుల్గా చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా స్పైసీగా మనం తీసుకోవచ్చు. కావాలంటే ఇంకా మీకు మసాలా ఘాట్ అనేది ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మనకు గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. చిన్నగా తినండి, ముళ్ళులు ఉంటాయి, ముళ్ళులు అనేది చూసుకుంటూ తినండి. ఓకేనా? ఇంతే అండి, సింపుల్గా మనం చేపల పులుసు అనేది ఆంధ్ర స్టైల్లో ఏ విధంగా పెట్టుకుంటామో చూసాం కదా. మీరు ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.